అరే బాబ్రే బాబా, ఆగండి, మీరు పిచ్చి వాళ్ళయ్యారా? ఇదేమి తీసుకొచ్చారు? మొత్తం బురదతో కప్పబడ్డ ఈ కార్, ఇంత మురికిగా ఉన్న కార్ ని ఎవరింటికి తీసుకొస్తారు? మీరు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పెట్టిరండి, లేదంటే మమ్మీ చూస్తే మిమ్మల్ని చాలా మందలిస్తుంది. అరే బేటీ, ముందు నా మాట విను. అసలు ఈ రోజు రొనాల్డో వైఫ్ నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఆమె చెప్పింది ఏమిటంటే, నేను వారి 10 సంవత్సరాల పాత కార్ ని కనుక్కుంటే నాకు $20,000 బహుమతిగా ఇస్తానని. అందుకే ఈ రోజు నేను దీన్ని పూర్తిగా శుభ్రం చేసి కొత్తదిలా తయారు చేస్తాను. కానీ పాపా, ఈ కార్ చాలా మురికిగా ఉంది. దీన్ని శుభ్రం చేయడం దాదాపు అసాధ్యంగా అనిపిస్తోంది. ప్లీజ్ పాపా, మీరు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పెట్టిరండి. కాదు బేటీ, నేను ఈ ఛాలెంజ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకు డబ్బు చాలా అవసరం. వీలైనంత త్వరగా నీ మమ్మీకి చికిత్స చేయించాలి. కానీ పాపా, ఇంత కష్టపడడం వల్ల ఏమి ప్రయోజనం? మనం పేద కుటుంబానికి చెందిన వాళ్ళమని మాత్రమే ఎవ్వరూ మనకు సపోర్ట్ చేయరు. అయ్యో, మనం కూడా ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళమై ఉంటే ఈ రోజు అందరూ మనల్ని కూడా సపోర్ట్ చేసేవారు. అరే నా బేటీ, నువ్వు చింతించకు. ఈ ప్రపంచంలో మనలాంటి కష్టపడే వాళ్ళను సపోర్ట్ చేసే మంచి మనుషులు కూడా ఉన్నారు. నువ్వు చూడు, మంచి వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు, మరియు కామెంట్ లో తమ ప్రియమైన మమ్మీ దీర్ఘాయుషు కోసం ఒక రెడ్ హార్ట్ కామెంట్ చేస్తారు. మరి